నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, కూటమి ప్రభుత్వం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెడతలేదు. అయితే 23 లక్షల కోట్లు పెట్టుబడులు 23 నెలల్లో తీసుకొచ్చిన తర్వాత ఏవైతే ఎంఓయూ చేసుకున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి ఇంకా గ్రౌండింగ్ అనే కంపెనీలు ఎందుకని గ్రౌండింగ్ కాలేదని చెప్పి ఒక వారోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఏ గవర్నమెంట్ అయినా సరే ఇంత పెట్టుబడులు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళని పిలవరు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి చర్యలు కూడా జరుగుతున్నాయంటే కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి యొక్క నిర్ణయాలని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా 2025 నవంబర్ 14-15 తారీఖులు విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు. ఈ పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా సుమారుగా 13 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాలు జరిగినాయి. వీటికి అదనంగా దావోస్ పర్యటన సందర్భంగా కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యక్షంగా జరిగిన ఒప్పందాలు ఇంకొక 8-9 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. ఒక పారిశ్రామిక సంస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మీ రాష్ట్రంలో మా సంస్థ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాము అని చెప్పని ఒక ఎంఓయూ చేసుకోవటం, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే అదొక ప్రాథమిక దశ ఒప్పందం. ఆసక్తి వ్యక్తం చేస్తూ ఒప్పందం చేసుకోవటం. ఈ ఆసక్తి వ్యక్తం చేస్తూ ఒప్పందం చేసుకున్న ఆ ఒప్పందం వాస్తవ రూపంలో గ్రౌండింగ్ అవ్వడానికి కావాల్సిన చర్చలు ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. ఆ సంస్థని కంటిన్యూస్గా వాళ్ళతో మానిటర్ చేసి వాళ్ళని త్వరగా డిపిఆర్ సబ్మిట్ చేసే విధంగా ఆ డిపిఆర్ని ప్రభుత్వ పరంగా ఎస్ఐబిపి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐబిపి సమావేశంలో ఆమోదించి అంటే ఆ డిపిఆర్ని స్టడీ చేసి ఆ డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వ నామ్స్కి అనుగుణంగా ఉంది అని అనుకుంటే, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఇండస్ట్రియల్ పాలసీస్ ఉంటాయి, ఆ పాలసీస్కి అనుగుణంగా ఆ డిపిఆర్ ఉంది అనుకున్నప్పుడు ఆ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు కావటం వల్ల ఒకటి రాష్ట్ర యువతకు ఉపాధికి దక్కడానికి ఆస్కారం ఉంటుంది, అలాగే సంపద సృష్టి జరగడానికి ఆస్కారం ఉంటుంది, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ప్రభుత్వం కన్విన్స్ అయిన తర్వాత ఎస్ఐబిపి క్లియరెన్స్ ఇస్తారు. ఇది రెండో స్టేజ్. మూడో స్టేజ్ ఎస్ఐబిపి క్లియరెన్స్ తర్వాత క్యాబినెట్కి వెళ్తుంది. ఎస్ఐబిపి ఆమోదించిన ఈ ప్రతిపాదనని క్యాబినెట్ ద్వారా రాటిఫై చేస్తారు, అంటే ఎండోర్స్ చేస్తారు క్యాబినెట్ ద్వారా. క్యాబినెట్ ఆమోదం కూడా దక్కిన తర్వాత ఆ సంస్థ వాస్తవ రూపంగా ఆ సంస్థకు కావాల్సిన భూ కేటాయింపులు, రోడ్ కనెక్టివిటీ, ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు ఇవన్నీ విడుదలవుతాయి. అంటే ఈ స్టేజెస్, ఈ పరిణామక్రమం కొనసాగాలి అని అంటే మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ తాను కూడా ప్రోయాక్టివ్గా ముందుకు రావాలి. ఇప్పుడు సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడిదారుల సదస్సు జరిగినప్పుడైనా సరే ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు అక్కడ హాజరైన పారిశ్రామికవేత్తలు ఆ రాష్ట్ర బ్రాండింగ్ పెరగటం కోసం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొన్ని మొహమాటపు ఎంఓయూలు చేసుకుంటారు. కానీ ఇప్పుడు మొహమాటానికి వాస్తవ రూపానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ మొహమాటాన్ని వాస్తవ రూపంగా మలచటం ఆ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మా ఆహ్వానం మేరకు వచ్చారు ఇక్కడ దాకా, మీరు ఒక ప్రతిపాదన మాకు ఇచ్చారు, ఈ ప్రతిపాదన యాక్చువల్గా గ్రౌండింగ్ అవడానికి మా వైపు నుంచి మీకు ఏ విధమైన సహకారం కావాలి అని రాష్ట్ర ప్రభుత్వమే మానిటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నది 23 లక్షల కోట్లకి అదనంగా జరుగుతున్న వారోత్సవాలు కాదు. ఆల్రెడీ ఎంఓయూలు చేసుకున్న సంస్థల్లో 1000 కోట్లు అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెడతాము అని చెప్పని ఆసక్తి వ్యక్తం చేసిన ఒక 100 సంస్థలని మొట్టమొదటిగా ఐడెంటిఫై చేసి, అంటే ఎవరైతే ప్రభుత్వంకి కాంటాక్ట్లోకి వచ్చేసి ప్రభుత్వంతో సీరియస్గా చర్చల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎస్ఐబిపి క్లియరెన్స్లు, క్యాబినెట్ అప్రూవల్స్ తీసుకున్న సంస్థలు ఒక 9 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. మిగిలిన వాటిల్లో ఇంకొక 100 సంస్థలను ఐడెంటిఫై చేశారు. ఈ 100 సంస్థలని ప్రతిరోజు ఒక 12 నుంచి 15 సంస్థలతోటి ఒక్కొక్కరికి ఒక 40 నిమిషాలు టైం కేటాయింపు చేసి వారందరినీ మరొకసారి ఆహ్వానించి, మీరు గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నారు కదా, మీ ఆసక్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఎంఓయూ చేసుకున్నారు కదా, మరి మీ
యాక్టివిటీ ఎంతవరకు వచ్చింది, మీ ప్రపోజలు మెటీరియలైజ్ కావటానికి మా వైపు నుంచి ఏదైనా మీకు సహకారం కావాలా, మీ వైపు నుంచి ఇంకా ఎంత టైం కావాలి. ఇవాళ ఒక పారిశ్రామిక సంస్థ ఇంకొక కొత్త యూనిట్ ఇంకొక కొత్త ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా ఫ్యాక్టర్స్ వాళ్ళకి కలిసి రావాలి. ఒకటి, వాళ్ళు ఎంచుకుంటున్న పరిశ్రమ మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఉండాలి. 2, దానికి కావాల్సిన ఫైనాన్షియల్ క్లోజర్. 1,000 కోట్ల రూపాయలు ఒక సంస్థ ఏర్పాటు చేయాలని ఒక సంస్థ సంకల్పించింది అనుకున్నాం. ఆ 1,000 కోట్ల రూపాయలు ఎలా సమీకరించుకోవాలి? వాళ్ళ దగ్గర ఆల్రెడీ సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయా, లేదు మార్కెట్ నుంచి లోన్ రూపంలో తీసుకోవాలనుకుంటున్నారా, మార్కెట్ బారోయింగ్స్ అంటారు, లేదు వాళ్ళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ నుంచి పబ్లిక్ షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా నిధులు సమీకరించాలనుకుంటున్నారా, ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వస్తారు లిస్టెడ్ కంపెనీలు అయి ఉన్నప్పుడు. ఆ పబ్లిక్ ఇష్యూకి వచ్చి మార్కెట్ నుంచి అంటే స్టాక్ ఆప్షన్స్ ద్వారా ఫండ్స్ రేజ్ చేయాలనుకుంటున్నారా? ఇష్యూ ఫండ్స్ కాదు, వాళ్ళ డెసిషన్ మేకింగ్లో లేట్ అవుతూ ఉంది, లేదు వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినప్పుడు అధికారుల వైపు నుంచి వాళ్ళకు కొంత సహాయ నిరాకరణ ఎదురవుతూ ఉంది. సో ఇవన్నీ 1-to-1 కూర్చొని సార్ట్అవుట్ చేసుకునే లక్ష్యంతో మీరంటూ ఏలు పెట్టే సంధించారు కదా, మాతో ఎంఓయూ చేసుకున్నారు కదా, చేసుకున్నాక ఇంక మేము ఆ కాలు పెట్టేస్తాం. మాకు మీ పెట్టుబడులు అవసరం ఉంది, మీ పెట్టుబడులు రప్పించి మా రాష్ట్రంలో మీ సంస్థ గ్రౌండింగ్ అవటం ద్వారా మా రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన జరగాలి, మా రాష్ట్రంలో సంపద సృష్టి జరగాలి, మా రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాలి, మా దగ్గర కొత్త మార్కెట్ అవకాశాలు సృష్టింపబడాలి, ఒక కొత్త అంటే మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగాలి. మరి ఇవన్నీ జరగాలి అని అంటే మీ సంస్థ గ్రౌండింగ్ అవ్వాలి. అవడానికి పాలకులుగా మేమేం చేయాలి, ప్రభుత్వ అధికారులుగా మా వైపు నుంచి మీకు కావాల్సిన సహకారం ఏంటి, ఇవి చర్చించి ఇలా చర్చ జరపటం ద్వారా ఒక ఎంఓయూ స్టేజ్లోనే ఆ ప్రక్రియ ముగిసిపోకుండా కన్వర్షన్ అంటారు. అంటే ఒక పెట్టుబడిదారుల సదస్సులో జరిగిన ఈ ఎంఓయూల్లో సహజంగా 25% గ్రౌండింగ్ అయితే చాలా ఎక్కువ అని చెప్పని అనుకుంటారు. మరి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికీ 9 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అవుతున్న నేపథ్యంలో ఈ మిగిలిన 12-13 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు వాటిని కూడా ఎందుకు గ్రౌండింగ్ చేయించకూడదు, వీలైనంత ఎక్కువగా గ్రౌండింగ్ చేయించిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరో ఇంకొక కొత్త సంస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆసక్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, వారు ఎక్కడో దగ్గర వారి కంపెనీని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, ఒక కొత్త యూనిట్ పెట్టాలనుకుంటున్నారు అని చెప్పనే సమాచారం వచ్చిన మేరకు ఆయా గ్రూప్స్ని కాంటాక్ట్ చేస్తారు. మీరు మీ కంపెనీని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారంట, మా రాష్ట్రంలో మీకు కావాల్సిన ఫెసిలిటేషన్ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మా దగ్గర ఉన్న అడ్వాంటేజెస్ ఇవి, మా దగ్గర పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, హైవే కనెక్టివిటీ ఉంది, ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, వాటర్ అవైలబిలిటీ ఉంది, పవర్ అవైలబిలిటీ ఉంది, మా ప్రభుత్వం చాలా ప్రోయాక్టివ్గా మీకు కావాల్సిన అనుమతులన్నీ ఇస్తుంది, మీకు కావాల్సిన ప్రభుత్వ పరంగా మా ఇండస్ట్రియల్ పాలసీ చూడండి, మా ప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలు ఇస్తుంది, మీకు పవర్లో డిస్కౌంట్ ఇస్తాం, ట్యాక్స్ ఎవేషన్ ఇస్తాం, కొన్నాళ్ళ పాటు ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రద్దు చేస్తాం, మీకు సింగిల్ విండోలో మీరు ఒక డిపిఆర్ మాకు సబ్మిట్ చేసిన 21 రోజుల్లో మీకు కావాల్సిన అనుమతులన్నీ ఇచ్చేస్తాం. అంటే ఇది ఒక ఆరోగ్యకర పోటీ రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాలు ఈ పారిశ్రామిక సంస్థలని వాళ్ళ ప్రతిపాదనలతో అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు ఆ పోటీ ప్రపంచంలో తమ రాష్ట్రానికి ఆ సంస్థను రప్పించుకోవటం అనేది ఒక ఇంపాసిబుల్ టాస్క్. దాన్ని పాసిబుల్ టాస్క్గా మలచటం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాల పట్టుదలకి, ఆ యంత్రాంగం చిత్తశుద్ధికి, అంకిత భావానికి రిఫ్లెక్ట్ అవుద్ది. కాబట్టి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎన్నో సంస్థలతో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన నాటి నుంచి ఎందరో సంస్థల అధినేతలతోటి వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అయ్యి
రాష్ట్రాన్ని, ఇక్కడ ఉన్న వనరుల్ని, ఆ సంస్థ పెట్టుబడులు ఇక్కడ పెట్టడం వల్ల ఆ సంస్థకు కూడా ఎటువంటి లబ్ధి చేకూరుద్ది అనే అంశాన్ని, ఒక సంస్థ ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతానికే లబ్ధి కాదు, ఒక సెక్యూర్డ్, అలాగే ఇందాక నేను చెప్పిన అన్ని ఇష్యూస్ ఆ సంస్థకి సానుకూలంగా కలిసి వచ్చి ఆ సంస్థ అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఆ సంస్థకు కూడా విన్ విన్ సిచ్యుయేషన్లో లబ్ధి చేకూరే విధంగా. కాబట్టి ఇవాళ వేల కోట్ల రూపాయల వ్యాపారాలు నిర్వహించే ఆ వ్యాపారస్తులకి, పారిశ్రామికవేత్తలకి ఏ ప్రభుత్వంతో ఏ ప్రాంతంలో తమ సంస్థను ఏర్పాటు చేసుకుంటే తమకి ఉండే ఫెసిలిటేషన్ ఏంటి. ఇవాళ మనం ఒక కాలనీలోకి వెళ్ళి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకోవాలంటేనే 100 రకాల ఫ్యాక్టర్స్ మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. మన వర్క్ ప్లేస్ నుంచి ప్రాపర్గా రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా, అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్ టైంకి అందుతున్నాయా లేదా, అక్కడ తగులు మరాలు ఎవరైనా ఉన్నారా, పీసులు వాతావరణంలో మన కాపురం ఉండబోతున్నామా, మన పిల్లలు సేఫ్గా స్కూల్కి వెళ్ళి రాగలుగుతున్నారా లేదా, మన పిల్లలు అక్కడ ఆడుకోవటానికి అనుకూలంగా ఉందా లేదా, ఇట్లాంటి 100 రకాల ఫ్యాక్టర్స్ మనం ఆలోచించుకుంటాం. అట్లాంటిది ఎక్కడో వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఇంకొక కొత్త ప్రాంతంలో ఆ ప్రభుత్వం ఆహ్వానించితే ఆహ్వానించి ఉండవచ్చు, కానీ అక్కడికి వచ్చి వాళ్ళ పెట్టుబడులు వేల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు కూడా 100 రకాల ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. కాబట్టి రాష్ట్రానికి కొన్ని అడ్వాంటేజెస్, రాష్ట్ర ప్రభుత్వం కనపరుస్తున్న చిత్తశుద్ధి, ఇవాళ దేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% దక్కించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రికార్డు సృష్టించింది వాస్తవమే. ఈ 25.3%ని ప్రాపర్గా మెటీరియలైజ్ అయ్యే విధంగా, గ్రౌండింగ్ అయ్యే విధంగా, పెట్టుబడి ప్రతిపాదన వేరు, పెట్టుబడి పెట్టడం వేరు, ఈ మధ్య ఉన్న అంతరాన్ని కూడా పూడ్చి అది వాస్తవరూపంగా పెట్టుబడిగా కన్వర్ట్ చేసినప్పుడు వీలైనంత ఎక్కువ పర్సంటేజ్ ప్రపోజల్స్ నువ్వు మెటీరియలైజ్ చేయగలిగావు అనుకో, రాష్ట్ర బ్రాండింగు దేశవ్యాప్తంగా మారుమోగుద్ది. అరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడేదో మొహమాటానికి ఖాళీ ఎంఓయూలు జరగటం కాదు, అవన్నీ కూడా గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ఆ గ్రౌండింగ్ అయ్యే క్రమంలో అక్కడ ప్రభుత్వ యంత్రాంగం చాలా వేగంగా స్పందిస్తూ ఉంది. యంత్రాంగం సుమోటోగా వాళ్ళు స్పందించరు. పాలకులు ఎంత సమర్థులైతే, ఎంతగా అధికారులని ఈ స్పందించే విధంగా వాళ్ళు గైడెన్స్ చేస్తే అంత వేగంగా అధికారులు కూడా స్పందిస్తారు. కాబట్టి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ అయినా పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇవాళ అది వాస్తవ రూపంలోకి రప్పించే విధంగా ఒక ఎంఓయు వారోత్సవం, అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఎంఓయూల్ని మరొకసారి ఫ్రెష్గా పర్స్యూ చేసి ఒక అంటే కేస్ బై కేస్ ప్రతి ఒక్కరితోటి ఇండివిజువల్గా ఇంటరాక్ట్ అయ్యి వాటిని ఎంత టైంలోపు అవి గ్రౌండింగ్ చేయగలుగుతారు అని ఒక ప్రాపర్ అసెస్మెంట్కి రావడానికి. ఇప్పుడు 9,60,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఆల్రెడీ గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ఈ మిగిలిన 11 లక్షల కోట్ల రూపాయల ఈ ప్రతిపాదనలు కూడా ఎన్ని మెటీరియల్ చూడడానికి స్కోప్ ఉంది. దీని ద్వారా మనం 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని అష్యూర్ చేశాం. ఈ పెట్టుబడి ప్రతిపాదనలు అన్నీ వాస్తవరూపంగా గ్రౌండింగ్ అయితే 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానం ఆల్రెడీ నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కానీ నెరవేరుతుందా లేదా? నెరవేరట్లేదు. ఇంకా మనం ఎన్ని పెట్టుబడులు రప్పించుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా మనం ఏ విధమైన ప్రయత్నాలు చేయాలి, మన ప్రభుత్వ పరంగా ఇంకేమైనా కొత్త పాలసీస్ అమల్లోకి తీసుకురావాలా, ఇవన్నీ ఒక వాస్తవ పరిస్థితిని రీఅసర్టైన్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వెసులుబాటు దక్కుద్ది. కాబట్టి ప్రభుత్వం చాలా ప్రాక్టికల్గా ఆలోచించి, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే రేపు 12వ తారీఖు 23 నెలలు పూర్తవుతుంది ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి. ఈ 23 నెలల్లో 16 ఎస్ఐపిపి సమావేశాలు జరిగినాయి ఇప్పటికీ. ప్రతి ఎస్ఐపిపి సమావేశంలో క్లియర్ అయిన ప్రాజెక్టులు క్యాబినెట్లో అప్పటికప్పుడు నెక్స్ట్ క్యాబినెట్లో వాటికి చర్చించి ప్రభుత్వ పరంగా మంత్రివర్గ పరంగా ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఉన్నారు. ఒకసారి క్యాబినెట్ క్లియర్ అయిన తర్వాత అధికార వ్యవస్థ ఆ సంస్థలకు కావాల్సిన ఫెసిలిటేషన్ మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రొవైడ్ చేయగలుగుతూ ఉన్నారు. సో ఇంత వేగంగా స్పందించే ప్రోయాక్టివ్ ప్రభుత్వం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు వేరే మిగిలిన రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఎంపిక చేసుకొని
మనం ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాము అన్న ఫీలింగ్ ఆ సంస్థలకు కలగటం ఖాయం. ఇవాళ ఆ విధమైన ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ అయి ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా ఇంకా లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ప్రతిపాదనలతోటి చాలా సంస్థలు ఉంటాయి. సహజంగా నీకు ఒక 100 కోట్ల రూపాయల పారిశ్రామిక సంస్థ నెలకొల్పే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటారు. ఎంఎస్ఎంఈ గ్రూపులు ఉంటాయి. 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనతోటి 10 మందికి 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు. 10 లక్షలు 20 లక్షల పెట్టుబడి ప్రతిపాదనతో కాటేజ్ ఇండస్ట్రీ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేవాళ్ళు. వీళ్ళ స్థాయి నుంచి మొదలు పెడితే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. ఆర్సెలర్ మెటల్ 1,50,000 కోట్ల రూపాయలు, గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల రూపాయలు. ఇవాళ రిలయన్స్ డేటా సెంటరు వాళ్ళు కూడా సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల ప్రతిపాదన చర్చలు నడుస్తూ ఉన్నాయి. గ్రీన్ నైట్రోజన్ ప్రాజెక్టు 1,85,000 కోట్ల రూపాయల ఎన్టీపీసీ ప్రాజెక్టు, మరి బీపీసీఎల్ రిఫైనరీ 95,000 కోట్ల రూపాయలు, రిలయన్స్ బయోమాస్ ప్రాజెక్టు 65,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు. అంటే ఒకనాడు 100 కోట్లు 200 కోట్లే చాలా పెద్ద పెట్టుబడిగా మనం భావించే సందర్భం నుంచి ఇవాళ 60,000 కోట్లు, 90,000 కోట్లు, 1,00,000 కోట్లు అనేది వాళ్ళ ఒక సునాయాసమైన ప్రస్తావనగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ దేశంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్న సంస్థలకు కొదవలేదు. ఆ సంస్థలని వీలైనంత ఎక్కువగా రాష్ట్రానికి ఛానలైజ్ చేసుకునే క్రమంలో ఆ ఛానలైజ్ చేసుకోవడం ద్వారా ఒక పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రంగా విడివడి విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్ర యువత తమ రాష్ట్రంలోనే వరుసలేని ఉపాధి దక్కించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా జరుగుతున్న ఈ చర్యలు, ఈ చొరవ, అధికార వ్యవస్థ కనపరుస్తున్న ఈ పర్సుయేషను 100కి 100 పాళ్ళు రాష్ట్ర యువతకి 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని వీలైనంత వేగంగా ఆ అంచనా అందుకునే విధంగా, అదే సందర్భంలో మొన్న జరిగిన పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగ కల్పన అనే ఆ బెంచ్ మార్క్ని ఆయన 50 లక్షలకి పెంచడం జరిగింది. ఇవాళ ఆల్రెడీ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఉపాధి పొందుతూ ఉన్న వాళ్ళకి అదనంగా ఒక 20 లక్షల మంది పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ కనుక దక్కించుకోగలిగితే దాని ఇంపాక్టు ఇంకొక 40-50 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. సో రాష్ట్రంలో ఇవాళ ఉపాధి పొందుతున్న వాళ్ళకి అదనంగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇంకొక 60-70 లక్షల మందికి కనుక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాగలిగితే అది రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చడానికి ఆస్కారం అవుద్ది. ఇవాళ కావాల్సినంతటి వెల్త్ జనరేషన్ జరుగుద్ది, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. అలా పెరిగిన ట్యాక్స్ రెవెన్యూస్ తోటి ప్రభుత్వం కూడా తమ ఆదాయ వనరులు కనుక పెంచుకోగలిగితే ఆర్థికంగా కొనారిల్లుతున్న అప్పుల కుప్పగా మారిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవడానికి వీలవుద్ది. అదే సందర్భంలో మరింత మెరుగైన సంక్షేమాన్ని కూడా అందించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటికి అన్నిటికీ మూలం వీలైనంత ఎక్కువ పెట్టుబడులు రప్పించుకోవడమే. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంకిత భావంతో, పట్టుదలతో, నీతితో, నిజాయితీతో ప్రయత్నం చేస్తుంది అనేది వాస్తవం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా MOU వారోత్సవాల ద్వారా కొత్త రకమైనటువంటి నాంది అయితే మనం చూస్తున్నాం. యువతకు ఖచ్చితంగా 20 లక్షలు కాదు, అది 50 లక్షల దిశగా వెళ్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.